శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం అండి. మనం లాస్ట్ టైం అంటే మన గత విశ్లేషణలో ఈ వ్యాధి లోతు సిద్ధాంతం అదేనండి డెప్త్ ఆఫ్ డిసీజ్ థియరీ గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం కదా. అవును, చాలా లోతుగా చర్చించాను దాన్ని. రైట్. ఒక వ్యాధి కేవలం పైపైనుందా లేక ప్రాణాధార అవయవాల దాకా పాతుకుపోయిందా అనేదాని బట్టి చికిత్స ఎలా మారుతుందో చూశాం. సో అందులో నాకు బాగా రిజిస్టర్ అయిన పాయింట్ ఏంటంటే ప్రతి రోగిలో ఆ వ్యాధి లోతు వేరుగా ఉంటుంది కాబట్టి అందరికీ ఒకే రకమైన వైద్యం పని చెయ్యగు అనేది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా పట్టుకున్నారు. అందుకే ఈరోజు మన ఎపిసోడ్ ఈరోజు మన డీప్ డైవ్ మూల సారాంశం ఒక్కటే. ఒకే వ్యాధి పేరున్నా ప్రతి రోగి వేరు. అందుకే హోమియోపతిలో వ్యక్తిగతీకరణ అత్యంత ముఖ్యమైన సూత్రం. 100% నిజమండి. వ్యక్తిగతీకరణ లేదా ఇండివిజువలైజేషన్ అంటే ఏంటి అంటే నాకొక డౌట్. ఇప్పుడు జ్వరం వస్తే జ్వరానికి మందిస్తాం, కానీ వ్యాధికి మందివ్వకుండా వ్యక్తికి మందివ్వడం అంటే ఏంటి? వినడానికి కొంచెం విరుద్ధంగా లేదో? చాలా సహజమైన సందేహం ఇది. కాని మీరడిగిన ఈ ప్రశ్నలోనే హోమియోపతి అసలు సిసలు మూలస్తంభం దాగి ఉంది. అంటే సాధారణంగా మనం జ్వరం, దగ్గు లేదా తలనొప్పిని వ్యాధులు అనుకుంటాం కదా. అవును. అవే కదా వ్యాధులు? కాదు. హోమియోపతి ప్రకారం అవన్నీ కేవలం సూచికలు. ఒక రకంగా చెప్పాలంటే అలారం బెల్స్ అన్నమాట. మన శరీరంలో లోపల ఏదో అసమతుల్యత జరిగింది అని చెప్పే సంకేతాలు మాత్రమే అవి. హోమియోపతిలో వ్యాధి వేరు, ఆ వ్యాధిని మోస్తున్న రోగి వేరు. ఓహో, అంటే రోగికి రోగానికి మధ్య గీత గీస్తున్నారన్నమాట. అవునండి. మనం వ్యాధి అనే ఒక నిర్జీవమైన పేరుకు వైద్యం చేయం. ప్రాణంతో ఉన్నా, ప్రతిస్పందించే గుణం ఉన్న ఒక రోగికి వైద్యం చేస్తాం. ఉదాహరణకు, ఒకే కారణం వల్ల ఇద్దరికీ జ్వరం వచ్చినా వాళ్ల ప్రాణశక్తి దానికి ఒకేలా స్పందించదు కదా. అవును అవును. ప్రతిస్పందించే ప్రత్యేకమైన గుణాన్ని, ఆ యునీక్ నేచర్ని పట్టుకోవడమే వ్యక్తీకరణ అంటాం. ఇక్కడ నాకు అర్థమవుతున్నదేంటంటే బయటనుంచి వచ్చే వైరస్ అనేది జస్ట్ ఒక మీట మాత్రమే. ఆ మీట నొక్కగానే లోపల మోగే సైరన్ సౌండ్ అనేది ఆ వ్యక్తి శరీరాన్ని బట్టి మారుతుంది కదా. వండర్ఫుల్, చాలా చక్కగా చెప్పారు. రైట్. మరి ఈ అద్భుతమైన కాన్సెప్ట్ని మన హోమియోపతి పితామహులు శామ్యూల్ హానిమాన్ గారు తమ ఆర్గానిన్ పునాదిలో ఎలా వివరించారు? అంటే ఆ మూలగ్రంథంలోని సూత్రాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? హానిమాన్ గారు ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్లో ఈ వ్యక్తీకరణ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ముందుగా మనం 3వ సూత్రం అంటే అఫోరిజం 3 తీసుకుంటే అందులో వైద్యుడి బాధ్యత గురించి చెప్తారు. ఏమని చెప్పారు? ప్రధానంగా 2 విషయాలండి. 1, రోగిలో బాగు చేయాల్సింది ఏమిటి? 2, మందులో బాగుచేసే గుణమేమిటి? వినడానికి సింపుల్గా ఉన్నా దీని అర్థం చాలా లోతైనది. కేవలం బయట కనిపించే వాపును తగ్గించడం కాదు, ప్రాణశక్తిలో వచ్చిన అసమతుల్యతను గుర్తించడం. అబ్బా, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చంటే ఒక తాళం చెవి కరెక్ట్గా పనిచెయ్యాలంటే ముందు ఆ తాళం కప్ప ఆకారం, లోపల స్ప్రింగులు ఎలా ఉన్నాయో మనకు పూర్తిగా తెలియాలి. అంతే కదా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అంతే. మనం ఏ తాళం పడితే ఆ తాళం పెట్టి తిప్పితే కప్ప పాడైపోతుంది. ఇక్కడ మందు అనేది తాళం చెవి అయితే రోగి అంతర్గత స్థితి అనేది తాళం కప్ప. ఆ తాళం కప్ప లోపలి ప్రతి గాడిని చదవడమే డాక్టర్ డ్యూటీ. అద్భుతమైన ఉపమానం వాడారు మీరు. ఆ గాడలను చదివే ప్రక్రియనే మనం వ్యక్తీకరణ అంటున్నాం. ఇక 5వ సూత్రంలో అంటే అఫోరిజం 5లో ఆయన ఇంకొంచెం లోతుకు వెళ్లారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల్లో, క్రానిక్ డిసీజెస్లో అంటారు. అవును. అక్కడ కేవలం లక్షణాలు చూస్తే సరిపోదు. వ్యాధి రావడానికి గల కారణాలు, రోగి శారీరక తత్వం అంటే కాన్స్టిట్యూషన్, వాళ్ళ జీవనశైలి, మానసిక స్థితి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పారు. ఒక్క నిమిషమండి, ఇక్కడ ఒక ఆచరణాత్మకమైన డౌట్ వస్తోంది. ఇప్పుడు ఒక వ్యక్తి కడుపునొప్పితో వచ్చారు. మామూలుగా అయితే డాక్టర్ గారు స్కాన్ రాసి ఇన్ఫెక్షన్ ఉంది, మందు వాడండి అంటారు. సాధారణంగా జరిగేదదే. కానీ మీరు చెప్పేది చూస్తే ఆ ఇన్ఫెక్షన్కి కారణం ఆఫీస్లో ఉన్న మానసిక ఒత్తిడి కావచ్చు, లేదా ఇంటి వాతావరణం కావచ్చు. సో ఇవన్నీ వింటున్నప్పుడు వైద్యుడికి పక్షపాతం రాదా? తను ముందే ఏదో ఒకటి ఊహించేసుకుంటాడు కదా. ఇక్కడే హానిమాన్ గారు 6వ సూత్రంలో అఫోరిజం 6లో చాలా క్లియర్గా చెప్పారు. వైద్యుడెప్పుడు ఒక పక్షపాతం లేని పరిశీలకుడుగా, అంటే
అన్ప్రెజుడిస్డ్ అబ్జర్వర్గా ఉండాలి అని. పక్షపాతం లేకుండా అంటే డాక్టర్ తాను మెడికల్ కాలేజీలో చదువుకున్న పాథాలజీ, అనాటమీ పుస్తకాల నాలెడ్జ్ అంతా పక్కన పెట్టేయాలేంటి? ఎవరైనా ఛాతీలో మంట అంటే వెంటనే ఇది యాసిడ్ రిఫ్లెక్స్ అని ఒక నిర్ణయానికి రాకూడదా? ఒక చట్రంలో పేషెంట్ని పెట్టకూడదా? చాలామంది ఇక్కడే పొరబడతారు. పుస్తకాల జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. పాథాలజీ తెలియకుండా వైద్యం చేయలేం. కానీ ఆ యాసిడ్ రిఫ్లక్స్ అనేది ఈ నిర్దిష్టమైన రోగిలో ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి గదా. ఓహో, అంటే పేషెంట్ని బట్టి లక్షణం మారుతుందంటారా? ఖచ్చితంగా. యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న 10 మందిని చూస్తే ఒకరికి చల్లటి పాలు దాగితే తగ్గుతుంది, ఇంకొకరికి వేడినీళ్లు దాగితే హాయిగా ఉంటుంది. ఇవి ఏ పుస్తకాల్లో దొరకవు గదా. అందుకే 7వ సూత్రం మనకు మార్గదర్శి. 7th ఎఫరిజం కదా, అందులో ఏముంది? రోగికి ఉన్న కారణం మరియు వాళ్ళ లక్షణాల సముదాయం, దాన్నే మనం టోటాలిటీ అంటాం, ఆ రెండే చికిత్సకు ఏకైక ఆధారం అని స్పష్టం చేశారు. చాలా క్లియర్గా చెప్పారు. అయితే మన వినేవాళ్లకి ఇది ఇంకా బాగా కనెక్ట్ అవ్వడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందామా? ఒక తలనొప్పి కేసు తీసుకుందాం. ఎందుకంటే తలనొప్పి అందరికీ వస్తుంది కదా. తప్పకుండా. మీ క్లినిక్కి 3 పేషెంట్లొచ్చారనుకోండి. 3కి విపరీతమైన తలనొప్పి. అల్లోపతి ప్రకారం 3కి ఉన్నది ఒకటే జబ్బు, మైగ్రేన్ లేదా టెన్షన్ హెడేక్. అవును, ఒకటే పారాసెటమాల్ ఇస్తారు 3కి. కానీ హోమియోపతి దృష్టిలో వాళ్ళు 3 వేరువేరు. మొదటి రోగి వచ్చి, డాక్టర్ గారు, నేను కదలకుండా చీకటి గదిలో పడుకుంటేనే హాయిగా ఉంది, చిన్న శబ్దమైనా భరించలేను అంటాడు. రైట్, అంటే విశ్రాంతితో తగ్గుతోందతనికి. అవును. ఇక రెండో పేషెంటొచ్చి, తల పగిలిపోతోంది, నా తల చుట్టూ గట్టిగా గుడ్డ కట్టండి లేదా ఎవరైనా గట్టిగా నొక్కండి అంటాడు. అంటే ప్రెషర్తో తగ్గుతోంది వీరికి. కరెక్ట్. ఇక మూడో వ్యక్తి, పొద్దున్న ఎండలోకి వెళితే తలనొప్పి స్టార్ట్ అవుతోంది, సాయంత్రం సూర్యుడు అస్తమించగానే దానంతట అదే తగ్గుతుంది అంటాడు. అబ్బా, చూసారా, 3కి ఉన్నది తలనొప్పే. కాని ఒకరికి రెస్ట్ కావాలి, ఒకరికి గట్టిగా నొక్కాలి, ఇంకొకరికి ఎండపడదు. అంటే వాళ్ల ప్రాణశక్తి వేరువేరుగా స్పందిస్తోంది. ఎగ్జాక్ట్లీ. మరి ఈ 3కి ఒకే మందు ఇస్తే అది అసలైన వైద్యమవుతుందా? కాదు కదా. 3కి వేర్వేరు మందులివ్వాలి. ఒకవేళ నేను ఇండివిజువలైజేషన్ పక్కన పెట్టి ఏదో ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తే ఏమవుతుంది? అప్పుడు అది నిజమైన నివారణ, అంటే ట్రూ క్యూర్ ఎప్పటికీ కాదు. అది కేవలం అణచివేతవుతుంది, సప్రెషన్ అన్నమాట. అంటే పైపైన రంగు బూయడంలాగా అనమాట. అవును. ఇనుపగేటుకు తుప్పు పడితే దాన్ని శుభ్రం చేయకుండా పైన అందంగా పెయింట్ వేసినట్లు లోపల తుప్పు తింటూనే ఉంటుంది. ఒకరోజు గేటు విరిగిపోతుంది. మందులు కూడా అంతే. లోపల ప్రాణశక్తిని సరిచేయకపోతే జబ్బు లోపలికి వెళ్ళిపోతుంది. రైట్. ఇదొక గొప్ప ఫిలాసఫికల్ కోర్ పాయింట్ అండి. రోగానికి కాదు, రోగికి వైద్యం చేయడం అనేది. సరే, ఇందాకట్నించి మనం ఈ టోటాలిటీ, లక్షణాల సముదాయం అంటున్నాం. దీనిమీద చాలా అపోహలున్నాయి. అవును. ఏంటవి? ఇప్పుడొక పేషెంటొచ్చి, నాకు తలనొప్పి ఉంది, కడుపులో మంట, జుట్టు రాల్తోంది, నిద్ర లేదు అంటాడు. డాక్టర్ గారు, ఇవన్నీ ఒక కాగితం మీద కిరాణా సరుకుల లిస్టులాగా రాసుకోవడమేనా టోటాలిటీ అంటే? లేదు, చాలామంది కొత్తవాళ్ళు అలాగే అనుకుంటారు. కానీ అది ఏమాత్రం టోటాలిటీ కాదు. ఒక మనిషి బొమ్మ గీయాలంటే 2 కళ్ళు, ఒక ముక్కు తీసుకొచ్చి పేపర్ మీద అతికిస్తే సరిపోదు గదా. అవును, అది జస్ట్ ఒక కొలాజ్ అవుతుంది అంతే. కరెక్ట్. అవయవాలన్నీ ఒక నిర్దిష్టమైన అమరికలో ప్రాణంతో ఉన్నప్పుడే అది మనిషి. టోటాలిటీ అనేది ఒక లిస్టు కాదు, అది రోగి యొక్క సంపూర్ణమైన చిత్రం, ఒక కంప్లీట్ పిక్చర్ అన్నమాట. కంప్లీట్ పిక్చర్. అవును. వాళ్లకి ఆ బాధ ఉన్నప్పుడు మానసిక స్థితి ఎలా ఉంది, ఎప్పుడు పెరుగుతోంది, ఎప్పుడు తగ్గుతోంది, ఇవన్నీ కలిపి చూసే ఒక సమగ్ర అవగాహన అది. రైట్. అంటే రోగి ఒక యంత్రం కాదు, వాళ్ళొక ప్రాణ వ్యవస్థ. మరి ఇలాంటి సజీవ చిత్రాన్ని పట్టుకోవడంలో వైద్యుడి అసలు పాత్రేంటి? రోల్ ఆఫ్ ఫిజిషియన్ గురించి చెప్తారా? ఒక శిల్పి రాయిని చూసి అందులో ఉన్న శిల్పాన్ని ఎలా ఊహించి చెక్కుతాడో, హోమియోపతి డాక్టర్ పని కూడా అంతే. యాంత్రికంగా, మెకానికల్గా ప్రిస్క్రిప్షన్ రాయడం కాదు. రోగి చెప్పే మాటల వెనుక ఉన్న భయం, వాళ్ల హావభావాలు, గొంతులో వణుకు, ఇవన్నీ గమనించి వాళ్ల ఇండివిడ్యువాలిటీని పట్టుకోవడంలోనే అసలు స్కిల్ అంతా ఉంది. అబ్బా, చాలా అద్భుతంగా చెప్పారు. దీన్ని మనం ఒక సాలిడ్ క్లినికల్ ఉదాహరణతో చూద్దాం. జ్వరం, ఫీవర్ అనేది తీసుకుందాం.
ఎందుకంటే జ్వరం అనగానే టెంపరేచర్ వెంటనే మందు వేసేయాలి అని ఒక కంగారుంటుంది కదా, ఇక్కడ మానసిక లక్షణాలెలా ఉంటాయి? ఖచ్చితంగా ఇది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ముగ్గురు పేషెంట్స్కి థర్మోమీటర్ పెడితే 102 డిగ్రీల జ్వరం ఉంది అనుకుందాం. ఓకే, డయాగ్నోసిస్ పరంగా జ్వరమే. అవును, కానీ వాళ్ళ టొటాలిటీ ఎలా ఉంటుందో చూడండి. మొదటి పేషెంట్కి విపరీతమైన నీరసం, కళ్ళు తెరవలేడు, గొంతు ఎండిపోతున్నా అస్సలు దాహం లేదు, ఎవ్వరూ పలకరించొద్దు, సైలెంట్గా పడుకుంటాడు. అంటే థర్స్ట్లెస్ అండ్ డల్ అన్నమాట. అవును, ప్రాణశక్తి అచేతనంగా అయిపోయింది. ఇక రెండో పేషెంట్ పరిస్థితి దీనికి పూర్తిగా ఆపోజిట్. విపరీతమైన భయం, నేను చచ్చిపోతానేమో అనే ఆందోళన. అరేరే! మంచం మీద అటూ ఇటూ దొర్లుతుంటాడు రెస్ట్లెస్గా, గొంతు ఎండిపోయి పదే పదే కొంచెం కొంచెంగా నీళ్లు తాగుతాడు. అంటే ప్రాణశక్తి తీవ్రమైన పానిక్లో ఉంది. ఆ, మొదటి వ్యక్తికేమో పడుకోవాలనుంది, ఇతనికేమో కంగారు. మరి మూడో పేషెంట్? మూడో రోగికి జ్వరం కన్నా చలి ఎక్కువ, ఎన్ని దుప్పట్లేసినా వణుకు, దాంతోపాటు ఒళ్ళు నొప్పులు. ఎవరైనా మంచం కదిపితే నొప్పులొస్తాయి కాబట్టి నన్ను కదపకండి అని పడుకుంటాడు. వావ్! అంటే ఇది మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది కదా. ముగ్గురికి 102 ఉంది, కాని ఒకరి ప్రాణశక్తి లొంగిపోయింది, ఒకరు చావు భయంతో పోరాడుతున్నారు, ఇంకొకరు చలితో ముడుచుకుపోయారు. సో వీళ్ళందరికీ ఒకే మందిస్తే? ఆ మందు తాత్కాలికంగా జ్వరాన్ని తగ్గించొచ్చు, కాని వాళ్ళలోని భయాన్ని, ఆ నీరసాన్ని తగ్గించలేదు. హోమియోపతిలో ఈ ముగ్గురికి వాళ్ల ప్రత్యేకతను బట్టి జెల్సీమియం, ఆర్సెనికం, బ్రయోనియా ఇలా 3 వేరువేరు మందులిస్తారు. అద్భుతం! సరైన మందు పడిన క్షణాల్లోనే ఆ జ్వరం తగ్గకముందే పేషెంట్కి మానసికంగా రిలీఫ్ వస్తుంది. అదే వ్యక్తిగతీకరణ గొప్పదనం. కానీ మన వాట్సాప్ గ్రూపుల్లో చూస్తుంటాం కదా, ఏవండి మా ఆవిడకు జుట్టు రాలిపోతోంది, బెస్ట్ హోమియో మందు చెప్పండి అని అడుగుతారు. రోగం పేరు చెప్పి మందడగడమనేది ఎంత ప్రమాదకరమంటారు? ఇది చాలా కామన్గా జరిగే మిస్టేక్ అండి. వ్యాధి పేరును బట్టి మందడగడమనేది హోమియోపతి సూత్రాలకే విరుద్ధం. ఇలా చేస్తే మనం రోగి ప్రత్యేకతను విస్మరించినట్లే. అందరికీ ఒకే మందు వాడితే రోగం సప్రెస్ అవుతుంది, ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోతోంది అంటే మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో మాట్లాడుకున్న వ్యాధి లోతు సిద్ధాంతంకి ఇక్కడ లింకు దొరికింది నాకు. కరెక్ట్. వ్యాధి ఎంత లోతుగా ఉంటే మనం అంత లోతుగా ఇండివిజువలైజ్ చేయాలి. అవును, ఒక చిన్న దోమ కుట్టి దద్రొస్తే వ్యక్తిగతీకరణ ఈజీనే, కానీ ఆస్థమా లేదా డిప్రెషన్ లాంటి క్రానిక్ డిసీజెస్కి ఇది చాలా కష్టం కదా. అవునండి, ఆ స్టేజ్లో వాళ్ల బాల్యం, ఆలోచనలు, భయాలు అన్నీ పరిగణనలోకి తీసుకుంటే తప్ప సరైన మందు దొరకదు. దీన్ని బట్టి చూస్తే ఒక హోమియో డాక్టర్ సక్సెస్ అంతా ఈ వ్యక్తిగతీకరణ మీదే ఆధారపడి ఉందన్నమాట. అందులో ఎలాంటి సందేహం లేదు. వైద్యంలో ఫెయిల్యూర్ వస్తుందంటే ఈ సూత్రాన్ని సరిగ్గా పాటించకపోవడమే కారణం. సరే, ఈ డీప్ డైవ్లోని ముఖ్యాంశాలు ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. వ్యక్తిగతీకరణమల్లిది హోమియోపతికి మూలసూత్రం. కేవలం వ్యాధి పేరుమీద కాకుండా సంపూర్ణ లక్షణాల సముదాయం అంటే టొటాలిటీ మీద ఆధారపడి మాత్రమే వైద్యం జరగాలి. అప్పుడే క్యూర్ అనేది వస్తుంది. ఖచ్చితంగా. ఇవన్నీ విన్నాక నాకైతే ఒక బలమైన ఆలోచనొస్తోంది. మన సమాజంలో మనమెప్పుడూ నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది అంటూ రోగాల లేబల్స్ మోస్తూ బతుకుతున్నాం కదా. అవునవును. ఒక్కసారి ఆ పేర్లన్నీ పక్కన పెట్టి మనల్ని మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా, మన భావోద్వేగాలు, మన స్పందనల ఆధారంగా అర్థం చేసుకోవడం మొదలుపెడితే అసలు మన ఆరోగ్యం పట్ల మన దృక్పథం ఎలా మారుతుందో కదా. వినేవాళ్లు ఒక్కసారి దీని గురించి ఆలోచించాలి. నిజంగా ఇదొక గొప్ప ప్రయాణమవుతుందండి. అయితే ఇదంతా వినడానికి స్ఫూర్తిదాయకంగా ఉన్న ఆచరణలో ఒక పేషెంట్ని ఎలా వ్యక్తిగతీకరించాలి, అసలు ఏ కాంపనెంట్స్ మనం పరిగణనలోకి తీసుకోవాలనేది ఒక సైన్స్. రైట్, అసలు ఆ ముడిసరుకు ఏంటి అనేది కదా. ఎగ్జాక్ట్లీ, అదే మన తదుపరి విశ్లేషణ. వినేవారికి ఇదొక చిన్న నోట్. ఇదే అంశంపై మరింత ఆచరణాత్మకమైన విశ్లేషణతో ఎపిసోడ్ 36 పార్ట్ 2 కాంపోనెంట్స్ ఆఫ్ ఇండివిజువలైజేషన్లో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవా.